భార్య బిడ్డలు కూడా నిలిపాకు జంకుతారు మనసా, నిలిపాకు జంకుతారు మనసా. ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా, ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా నిలిపాకు జంకుతారు మనసా, నిలిపాకు జంకుతారు మనసా. ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు. ఇల్లు ఎక్కడో తెలుసా, ఇల్లు ఎక్కడో తెలుసా. మనసా విశ్వాల నీవెంత, నీ పేరు ఎంతంత, విశ్వాల నీవెంత, నీ పేరు ఎంతంత. ఇకపైన నీవుకో మనసా, ఇకపైన నీవుకో మనసా. ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు. ఇల్లు ఎక్కడో తెలుసా, మాయ శరీరం, ఈ మానవ జన్మ ఒక మాయ దేహం. మానవుడు ఎంత సంపాదించాడన్నది కాదు శాశ్వతం. ఉన్ననాడు సమాజంలో నలుగురికి ఏమి చేశామన్నదే ఒక మానవ తాలూకా మానవ దృక్పథం. అందుకే చేసినటువంటి పాప పుణ్యాలు అతీతం కలగాలంటే ఆ భగవంతుడి యొక్క నామస్మరణలో మనం నమ్ముకున్నటువంటి ఏ దేవుడైనా స్వార్థం వెనకొండకుండా భగవంతుడి నామస్మరణలో మునిగి తేలితే ఏ మానవుడికైనా సరే పూర్వ జన్మ సుకృతం అనేది ఉంటుంది. నీదన్న దేహమే నిన్ని కాదనిపో, నీదన్న దేహమే నిన్ని కాదనిపో. నీదన్నదేదిగా మనసా, నీదన్నదేదిగా మనసా. ఎవరిది ఏది లేదు, ఏది నీతో రాదు, ఎవరిది ఏది లేదు, ఏది నీతో రాదు. నిజమత తెలుసుకో మనసా, నిజమెత్తి తెలుసుకో మనసా. ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు. ఇల్లు ఎన్నడో తెలుసా, ఇల్లు ఎన్నడో తెలుసా. జీవా మాయ
ఈ పాటలను రాసినటువంటి మహామహులు అందరూ మనకు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అందిస్తున్నారు. ఆనాడు కవులు రచించేవారు పాటలు, ఈనాడు కూడా రచిస్తున్నారు. కానీ ఈ కాలంలో అటువంటి భావాల్ని తెలియజేసి సమాజాన్ని నడిపించాలనేటువంటి తాతలు ఎవరు లేరు, మహానీయులు ఎవరు లేరు. మరి మహామహులు చాలా మంది ఉన్నారు కాబట్టి అలాంటి పాటలు మనకు అందిస్తున్నారు. పాటను బట్టి మనిషి నడవాలనే, తల్లి తండ్రి అంటే ఏమిటో తెలుసుకోవాలని, సాటి మానవుడికి ఆత్మద్రోహం చేయకూడదనే అలాంటి పాటలు. ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లంటావు ఉల్లాసపడతావు, తెలుసా 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 అల్లంత దూరాన వల్ల కాడులోన, అల్లంత దూరాన వల్ల కాడులోన నీళ్ళు ఉన్నదే మనసా, నీళ్ళు ఉన్నదే మనసా, నీళ్ళు ఉన్నదే మనసా, నీళ్ళు ఉన్నదే మనసా. జీవా ఎక్కడో తెలుసా, నీ ఇల్లు అక్కడే మనసా. మరి అమ్మ రాజీనామా చిత్రం నుండి ఎవరు రాయగలరు అనే పాట, మరి మంచి అవార్డు పొందినటువంటి చిత్రం ఇది. శారద నటించినటువంటి అమ్మ రాజీనామా చిత్రంలో ఎవరు రాయగలరు అనే పాటను అమ్మాయి మణి గారు మీకు వినిపిస్తున్నారు. మరి కార్యక్రమం తదనంత వరకు కూడా మంచి మంచి పాటలతో రమణమ్మ గారి మీద పాడుదాం. మీరందరూ సహకారాలు మాకు ఉండాలి. మెయిన్ ఏంటంటే మాకు డబ్బులు ముఖ్యం కాదండి, ప్రజల తాలూకా శ్రేయాభిలాషుల యొక్క తప్పట్ల మాకు ఉండాలి. అటువంటి సౌండ్ సిస్టమ్ కూడా చక్కగా ఏర్పరిచారండి. అంత చక్కనైనటువంటి ప్రాంతంలో చక్కగా సౌండ్ సిస్టమ్ అందించినటువంటి ఆ సౌండ్ ఆపరేటర్లకు మా నౌకరాజు గారి తరఫున, మా ఈవెంట్స్ ప్రోగ్రాం తరఫున ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం.